M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శుక్రగ్రహం స్తోత్రం గురించి, గాయత్రి మంత్రం గురించి తెలుసుకుందాం. నవగ్రహ మంత్రం, అలాగే నవగ్రహ స్తోత్రం, తర్వాత శుక్రగ్రహ, నిన్న గురుగ్రహం గురించి తెలుసుకున్నాం. ఇవాళ శుక్రగ్రహ మంత్రం తెలుసుకుందాం. ఎవరి జాతకంలో అయినా సరే శుక్రుడు కనుక నడుస్తున్నట్లయితే కనుక వాళ్ళు ఇంటి వద్దనే స్నానం చేసి ఈ మంత్రాన్ని కనుక కనీసం పఠించుకున్నట్లయితే కొంతవరకు మనం ఆ గ్రహం నుంచి మనం నివారణ పొందొచ్చు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు చేతనైన విధంలో మనం చేసుకుని 10 మందికి తెలియజేసి, మీరు చదువుకుంటూ పఠిస్తూ 10 మందికి తెలియజేయండి. మీరు పఠించగలిగితే పఠించండి, లేదంటే కనీసం వినండి. పుస్తకాలు చూసుకుంటే పుస్తకాల్లో మనకి ఉంటాయి. అయితే ఏంటంటే పెద్దలు నోటి వెంట విని దాన్ని పఠించినట్లయితే ఎక్కువ ఫలితం ఉంటుంది. అందుకని మీరు తప్పనిసరిగా దీనిని పఠించి సుఖ సంపదలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ కూడా తెలియజేయాలి నవగ్రహ స్తోత్రాలు అనేటువంటి ఉద్దేశంతో నేను రోజుకి ఒక శ్లోకం చెప్తున్నాను. తర్వాత ఈ శ్లోకానికి ఈ గ్రహం మనకు నడుస్తున్నప్పుడు మనకి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి, దానికి మనం పరిహారం, ఈ స్తోత్రాలు చదివేసిన తర్వాత మనం ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి దాని గురించి కూడా, ఒక్కొక్క గ్రహం గురించి కూడా తెలియజేస్తాను. మనకి చేతనైన విధంలో చేతనైంది మనం చేయగలిగింది చేద్దాం. మిగతాది ఏమైనా ఉన్నట్లయితే కనుక, ఇంకా తీవ్రతగా ఉన్నట్లయితే కనుక మీరు పండితుల దగ్గరికి వెళ్ళి జాతకం చూపించుకున్నట్లయితే వాళ్ళు మీకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చి ఆ జపాలు, హోమాలు వాళ్ళు చేస్తారు. వాళ్ళ చేత మీరు చేయించుకుని సుఖ సంపదలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అందరూ కూడా వర్ధిల్లాలని కోరుకుంటూ ముందుగా నవగ్రహ స్తోత్రం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రాశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇప్పుడు శుక్రగ్రహ స్తోత్రం. హిమకుందమునాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. హిమకుందమునాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఇలాగా రోజు 20 సార్లు తక్కువ కాకుండా చదువుకోండి లేదా వినండి. అలాగే శుక్ర గాయత్రి. ఓం భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి తన్నః శుక్రః ప్రచోదయాతు. ఓం భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి తన్నః శుక్రః ప్రచోదయాతు. ఓం భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి తన్నః శుక్రః ప్రచోదయాతు. ఇలాగా 10 సార్లు చదవండి. అలాగే ఈ శుక్ర జప మంత్రం ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః. ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః. ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః. ఇలాగా 20,000 సార్లు చదవాలి. 20,000 సార్లు ఒకే రోజుని కాదు, మీరు రోజుకి చదవగలిగిన సార్లు చదవండి. అలాగే 20,000 సార్లు పూర్తయ్యేదాకా చదువుకోండి. చదవలేని వాళ్ళు ఆ గ్రహం యొక్క దోషం ఎవరైనా కనుక బాధ అనుభవిస్తున్నట్లయితే, లేదంటే కనుక ఏదో ఇబ్బందులు పడుతున్నట్లయితే పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత మీరు ఆ జపాన్ని చేయించుకున్నట్లయితే దాని పరిహార మార్గాన్ని చూపిస్తారు. వాళ్ళు అలా చేయించుకోండి. ఆ గ్రహ దోషం నుంచి మీరు నివారణ పొందండి. మీకు ప్రతిరోజు కూడా ఒక్కొక్క
నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం గురించి ఒక్కొక్క స్తోత్రం చెప్తున్నాను. మీరందరూ కూడా చక్కగా దీనిని చదవటం కానీ వినటం కానీ చేస్తారని, మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి మీ కుటుంబంతో పిల్లా పాపలతో చక్కగా ఆనందంగా జీవించాలని, ఆ నవగ్రహాలు మీకందరికీ కూడా చాలా మంచి చేయాలని, మనకి ఈ నవగ్రహాలు చేసినటువంటి మేలు ఇంకా మిగతా ఎవరు కూడా చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పుట్టింది మొదలు చనిపోయేదాకా కూడా ఏదో గ్రహం సంచారం చేస్తూ ఉంటుంది మన జాతకం. అందుకని ఆ గ్రహం యొక్క తీవ్రతను బట్టి మన యొక్క నడవడిక సాగుతూ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా ప్రతి నిత్యం ఇవాళ అయిపోయింది అనుకోకండి, దోషం ఉన్నా దోషం లేకపోయినా ప్రతిరోజు కూడా మనం ఈ నవగ్రహ స్తోత్రాన్ని ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః కనీసం ఈ స్తోత్రాన్నైనా సరే రోజు కూడా మీ శక్త్యానుసారం చదువుకోండి లేదా వినండి. ఈ దోషాల నుంచి పరిహారం పొందండి. మీ కుటుంబం అంతా కూడా సుఖ సంపదలతో ఉండాలని కోరుకుంటూ, మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ రాపాక వెంకట ప్రభాకర్.